నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం ఆక్స్ఫర్డ్ పాఠశాల ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. సంక్రాంతి అంటే సరదా సంబరాలు, కుటుంబ సమ్మేళనమని, తెలుగు వారందరికీ ఇది ఎంతో ప్రత్యేకమైన పండుగని, నేటి యువత సంస్కృతి సంప్రదాయాలను తప్పకుండా పాటించి భవిష్యత్ తరాలకు పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో గార్లపాటి విజయ్ కుమార్, నాలం కోటేశ్వరరావు, దెందుకూరి మురళి, కృష్ణంరాజు, మూర్తి నాగయ్య, చిలువేరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మంత్రం మిషన్లు కాకుండా జూక్ మిషన్లు అనుకుంటే మంచి హై స్పీడ్ మిషన్లు ఇచ్చారు. దీన్ని మీరు ట్రైనింగ్ ఇచ్చారు, మీకు మిషన్లు ఇచ్చారు, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మిషన్ మీద కనీసం ₹1,00,00,000 సంపాదించాలి. మరి ఊరికి ఎందుకు మిషన్లు మీకు ఇవ్వటం? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇక్కడే మీటింగ్ పెడతాం. ఆ రోజుకి ₹1,00,00,000 కలిసి సంపాదించి చూపించాలి. లేకపోతే ఎందుకు కాస్ట్లీ మిషన్లు ఎందుకు? మీకు 5,000 మిషన్లు మార్చేస్తాం అప్పుడు. కాబట్టి రోటరీ క్లబ్ అంటే చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచం మొత్తం ఈ రోటరీ క్లబ్ తరఫున ఇలాంటి యాక్టివిటీసే చేస్తారు. ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా, ఎక్కడ హెల్త్ క్యాంపులు కావాలన్నా, కరోనా సమయంలో కానీ, అలాగే మన సమాజంలో పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి సహాయం చేయాలంటే రోటరీ క్లబ్ అనేది ఫస్ట్ ఉంటుంది. నేను కూడా దాదాపు 2000లో రోటరీ క్లబ్ మిడ్ టౌన్ మెంబర్గానే ఉన్నాను. నేను రోటరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా అప్పుడు విదేశాలు కూడా వెళ్ళాం. నాకు ఒక అవగాహన ఉంది. మంచి యాక్టివిటీస్ చేసి ఈ ఫౌండేషన్ ద్వారా, రోటరీ క్లబ్ CSR ఇంటర్నేషనల్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి కృతజ్ఞతలు. మనకి ఇచ్చినందుకు అభినందనలు కూడా, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ డివిజన్లో ఇక్కడ మరి డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి నాని కానీ, డివిజన్ ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు కానీ, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు కానీ, జయరాజు కానీ, అలాగే సీనియర్ ఎస్సీ నాయకుడు జయరాజు, రుక్మిణి, అలాగే శివ, సురేషు, ఇంకా రవణమ్మ, కొండ, బాబాబాయ్, మస్తాను, వర్ష మస్తాను, అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు గవర్నర్ గారికి మళ్ళీ ఒకసారి మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా నియోజకవర్గంలో పెట్టండి. ఎందుకంటే BPL ఫ్యామిలీస్ ఎక్కువ ఇక్కడ. అందరూ కూడా సింగనగర్ ఈ ప్రాంతంలో 3 లక్షల మంది, 2,77,000 మంది ఓటర్లు, ఇంకా 1,00,000 మంది పైన ప్రజలు, అంటే 4 లక్షల పైన జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. దీంట్లో అంతా BPL ఫ్యామిలీస్. డొక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబాలు ఎక్కువ. వీళ్ళందరూ కూడా ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు. మీరు ఇచ్చినటువంటి మిషన్లు రేపాళ్ళకి ఒక కుటుంబం నిలబడటానికి ఉపయోగపడే కార్యక్రమాలు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈ 25 మందే కాదు, ఇప్పుడు ఈ 25 మందికి ఇచ్చారు, చాలా గొడవలు అవుతాయి ఇప్పుడు మా నియోజకవర్గం. ఏంటి ఆయన అందరికీ వాళ్ళకే ఇప్పించాడు, మాకు ఇప్పించలేదు, మాకు ఎక్కడి నుంచి ఇచ్చిస్తాం మేము? మీదంటే ఇంటర్నేషనల్ సంస్థ కాబట్టి CSR ఫండ్స్ ద్వారానో దానిలో ఇంకో యాక్టివిటీ ద్వారా తెప్పించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని పెంచండి. తక్కువ ఇచ్చి మాలో మాకు గొడవలు పెట్టవాకండి. కాబట్టి చేసుకోమని కూడా కోరుకుంటూ హృదయపూర్వకంగా మరొకసారి మీ అందరికీ రోటరీ క్లబ్, రోటరీ ఇంటర్నేషనల్ CSR యాక్టివిటీ చేసినటువంటి మీ అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? రోటరీ క్లబ్ CSR నిధులతో ఈరోజు గవర్నర్ గారు దత్తా గారు, అలాగే మన ఐకాను, రోటరీ ఐకాను ప్రెసిడెంట్ అయినటువంటి వంశీకృష్ణ, విజయకృష్ణ, అలాగే రోటరీ
ప్రతినిధుల ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో మరి 25 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మంచి జూక్ మిషన్లు ఈ రోజున ఉచితంగా ఇచ్చినటువంటి రోటరీ క్లబ్బు అధినేతలకి, ప్రతినిధులకి, గవర్నర్ గారికి, అధ్యక్షులకి సహకరించినటువంటి అందరికీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడంతా పేద కుటుంబాలు ఉండే నియోజకవర్గం, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు. ఇటువంటి చోట్ల ఇటువంటి క్లబ్బులు, ఎందుకంటే రోటరీ క్లబ్ అంటే ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, అలాగే స్లమ్ ఏరియాస్లో మెడికల్ క్యాంపులు కానీ, ఇలాంటి కుటుంబ శిక్షణ కేంద్రాలు, అనేక పనిముట్లు ఇవ్వటం, ఉచితంగా చేయటం అనేది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచం మొత్తం చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చేసే క్లబ్బులకి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏ సహాయం ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కావాలన్నా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 25 మంది మహిళలకి, మా చెల్లెలకి ఇక్కడ కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.